ఇప్పటి వరకు మనందరికీ సీరియల్ కిల్లర్ అంటే ఎక్కువగా అమెరికన్ కిల్లర్ అయిన జాక్ ది రిప్పర్ మాత్రమే గుర్తొస్తాడు. కానీ ఈ స్టోరీ విన్నాక సీరియల్ కిల్లర్ అంటే ఫస్ట్గా జాలీ జైన్ మాత్రమే గుర్తొస్తుంది. జైన్ టోపెన్. తన గురించి తెలుసుకోవాలంటే మనం కాలంలో చాలా వెనక్కి వెళ్ళాలి. అది 1885. జైన్ ఏజ్ 31 ఇయర్స్. జైన్ కేంబ్రిడ్జ్ హాస్పిటల్ బూస్టాన్లో నర్సింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసింది. అదే హాస్పిటల్లో నర్స్ లాగా కెరియర్ స్టార్ట్ చేసింది. జైన్ అంటే ఆ హాస్పిటల్లో అందరికీ చాలా ఇష్టం. తన జాయ్ఫుల్ నేచర్తో ఆ హాస్పిటల్లో చాలా మంచి పేరుని పొందింది. జైన్కి అక్కడున్న స్టాఫ్ అండ్ పేషెంట్స్ కలిసి ఒక నిక్నేమ్ని ఇచ్చారు. అదే జాలీ జైన్. తను ఎక్కువగా ఓల్డ్ అండ్ వీక్ పేషెంట్స్తో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేది. ఇలా ఎందుకు చేసేదో ఏ స్టాఫ్ మెంబర్కి అర్థమయ్యేది కాదు. వాళ్ళందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే తను ఈ పేషెంట్స్ని తన ఎక్స్పెరిమెంట్కి కరెక్ట్ టెస్ట్ సబ్జెక్ట్స్ అని సెలెక్ట్ చేసుకుంటుంది. అందులో ఒక వీక్ పేషెంట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి హెవీ డోసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ని ఇస్తుంది, లైక్ మార్ఫిన్. ఇలా హెవీ డోసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల పేషెంట్స్ వాళ్ళ కాన్షియస్నెస్ని కోల్పోయి కదలలేరు, మాట్లాడలేరు, ఫైట్ చేయలేరు. వాళ్ళు అలా బాధపడుతూ చనిపోతుంటే జైన్ చాలా ఎంజాయ్ చేసేది. తను ఒక నర్స్ అవ్వడంతో తన టార్గెట్స్ వీక్ అండ్ ఓల్డ్ పీపుల్ అవ్వడంతో తనకి రిపోర్ట్స్ మార్చి తప్పించుకోవడం చాలా ఈజీగా ఉండేది. ఇదే ప్యాటర్న్లో జైన్ 1885 నుండి 1889 వరకు ఆ హాస్పిటల్లో చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపింది. 1889లో జైన్ వల్ల 2 పేషెంట్స్ చనిపోవడం గమనించిన హాస్పిటల్ మేనేజ్మెంట్ తనని వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసింది. జైన్ కొత్త హాస్పిటల్లో తన కెరియర్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంది. కానీ చంపడం అనేది తనకి ఆల్రెడీ ఒక ఎడిక్షన్లా మారిపోయింది. ఇంకా తను ర్యాట్ పాయిజన్ ఇచ్చి చంపడం స్టార్ట్ చేసింది. తనకి ఒక వీక్నెస్ ఉండేది. ఎవరు మెడిసిన్ అడిగినా సరే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చేది. ఇది గమనించిన స్టాఫ్ మెంబర్స్ రిపోర్ట్ చేయడంతో తనని హాస్పిటల్ నుంచి డిస్మిస్ చేశారు. తర్వాత జైన్ తన ప్రైవేట్ నర్సింగ్ కెరియర్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు తనకి చాలా ఫ్రీడమ్ దొరికింది. తన మర్డర్స్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. సో 1895 నుండి 1901 వరకు చాలామందిని చంపింది. మే 1895లో తను 83 ఇయర్స్ ఓల్డ్ అయిన ల్యాండ్ లార్డ్ ఇజ్రాయెల్ని పాయిజన్ ఇచ్చి చంపేసింది. తర్వాత 1897లో అతని వైఫ్ని కూడా చంపేసింది. 2 ఇయర్స్ తర్వాత 1899లో ఎలిజబెత్ అనే ఒక అమ్మాయిని చంపింది. తనే జైన్కి సిస్టర్ కూడా అవుతుంది. తన తర్వాత విక్టిమ్ ఒక లేడీ, 62 ఇయర్స్ ఓల్డ్ మ్యాడీ డేవిస్. మ్యాడీ డేవిస్ ఫ్యామిలీలో తనకు ఒక డాటర్ అండ్ 2 గ్రాండ్ చిల్డ్రన్ ఉండేవారు. మ్యాడీ డేవిస్ వాళ్ళ డాటర్ జైన్ని ఇంటికి ఇన్వైట్ చేశారు. తనకి హెల్త్ కేర్ టేకర్ లాగా వర్క్ ఇచ్చారు. తర్వాత కొన్ని వారాల్లోనే ఆ ఫ్యామిలీలో ఉన్న అందరూ చనిపోయారు. జైన్కి తన సిస్టర్ ఎలిజబెత్ హస్బెండ్ అంటే చాలా ఇష్టం. ఫోర్స్ చేసి తనతో ఉండేది. వన్ డే తనని కూడా పాయిజన్ ఇచ్చి చంపేద్దాం అనుకుంది. కానీ అతను బతికి బయటపడ్డాడు. ఎట్ ది సేమ్ టైం డేవిస్ డాటర్ వాళ్ళ హస్బెండ్ జైన్ మీద అనుమానంతో టాక్సాలజీ రిపోర్ట్స్ అడిగాడు. రిపోర్ట్స్లో వచ్చిన రిజల్ట్స్ జైన్ ఆడిన గేమ్స్కి ఎండ్ కార్డ్ వేసింది. అక్టోబర్ 29, 1901 జాలీ జైన్ని అరెస్ట్ చేశారు. తన ఇంట్రాగేషన్లో చాలా నిజాలు బయటకొచ్చాయి. జైన్ అసలు పేరు హానర్ కెలీ, ఫాదర్ పేరు పీటర్ కెలీ, మదర్ పేరు బ్రిడ్జెట్. తన చిన్నప్పుడే మదర్ ట్యూబర్కులోసిస్తో చనిపోవడంతో ఫాదర్ ఏమో ఆల్కహాలిక్ అండ్ డ్రగ్ ఎడిక్ట్. కెల్లీకి మరో పేరు కూడా ఉంది, అదే కెల్లీ ది క్రాక్. జైన్ వాళ్ళ ఫాదర్ కూడా తనతో చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు. జైన్కి 6 ఇయర్స్ వచ్చేసరికి 1863లో తనని ఒక ఆర్ఫనేజ్లో జాయిన్ చేశాడు. జైన్ని 1864లో ఆ ఆర్ఫనేజ్ నుంచి టోపెన్ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకొని తన నేమ్ని జైన్ టోపెన్ అని చేంజ్ చేశారు.
టోపెన్ ఫ్యామిలీలో జేన్కి ఒక సిస్టర్ దొరికింది. తన పేరే ఎలిజబెత్ టోపెన్. తననే పాస్ట్లో జేన్ మర్డర్ చేసింది. జాలీ జేన్ ఇంట్రాగేషన్లో తన చెల్లి మర్డర్ గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎలిజబెత్ని చంపడం నాకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. తనని చంపుతుంటే నాకు ఒక స్పెషల్ ప్లెజర్ వచ్చింది. ఆ ప్లెజర్ ఫీల్ అంతకుముందు వేరే ఎవరిని చంపినా రాలేదు. నేను చేసిన ఎవ్రీ మర్డర్ తర్వాత వాళ్ళ పక్కన పడుకునేదాన్ని. అది నాకు చాలా సెక్షువల్ ప్లెజర్ ఇచ్చేది. తను టోటల్గా ఇప్పటి వరకు 31 పీపుల్ని చంపాను అని కన్ఫెస్ చేసింది. కానీ ఆఫ్ ది రికార్డ్స్ ప్రూఫ్స్ లేకుండా 70 to 100 పీపుల్ని చంపింది అని అప్పట్లో న్యూస్. తనకి ఒక ట్యాగ్ ఇచ్చారు, జాలీ జేన్ టోపెన్, ద ఏంజల్ ఆఫ్ డెత్. తను ఒక మానసిక రోగి అని, తన మెంటల్ కండిషన్ బాగాలేదు అని కోర్ట్ తనని మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్లో వేశారు. ఆగస్ట్ 17, 1938లో జాలీ జేన్ ఆ హాస్పిటల్లోనే కన్ను మూసింది. ది ఏంజల్ ఆఫ్ డెత్. ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.